కొన్ని రోజులుగా రాజ్ టీవీలో కేసీఆర్ 100 తప్పులు దీని గురించి ఒక చర్చ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అయితే తెలంగాణ ఉద్యమం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014లో రాష్ట్రం ఏర్పడేంత వరకు 13లో రాష్ట్రం ఏర్పడేంత వరకు ఆ ఉద్యమం అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆ ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా ఒక 3D పిక్చర్లో ఏదైతే మనం చూపించే ఎఫెక్ట్లో చూపించి తన సొంతం చేసుకోవడంలో కేసీఆర్ చాలా సక్సెస్ అయిండు. ఆ విషయంలో మేధావులను ముఖ్యంగా జర్నలిస్టులను కానీ ప్రొఫెసర్లను కానీ లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి అన్ని వర్గాలను వాళ్ళకు ఒక భ్రమ కల్పించే అంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 విషయాలే కాదు, ముఖ్యంగా ఈ వర్గాలు స్వేచ్ఛను కోరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, మాకు స్వేచ్ఛ కావాలనే ఒక నినాదంతో స్వేచ్ఛ కోసం పరితపించి స్వేచ్ఛ కోసం పోరాటం చేసినాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది క్రమంగా సన్నగిల్లిపోయింది. అది ముఖ్యంగా మేనేజ్మెంట్లు మొత్తం అంతకుముందు ఒక జర్నలిస్ట్ ఏదైనా ఒక వార్త ఒక స్వచ్ఛ ఒక ధైర్యంగా ఒక వార్త రాసేటువంటి పరిస్థితి అంటే 2001 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ ఉద్యమంలో ఎంతోమంది భాగస్వామ్యం అయిన తర్వాత కూడా మేనేజ్మెంట్లు ఎంత హెచ్చరించినప్పటికీ వార్తలు రాయటంలో మాత్రం ఏమాత్రం కూడా వెనకడుగు వేసేవాళ్ళు కాదు. అంటే ఈవెన్ సెక్రటేరియట్లో కూడా నిర్బంధాలు ఉన్నప్పటికీ స్వేచ్ఛగా జర్నలిస్టులు వెళ్ళి సెక్రటేరియట్లో కూడా తెలంగాణ జిందాబాద్ అనే నినాదాలు చేసినటువంటి సందర్భాలు 2014 ముందు ఉన్నాయి. కానీ 2014 తర్వాత మొత్తం క్రమంగా వ్యవస్థలో మొత్తం మార్పులు వచ్చేసినాయి, మేనేజ్మెంట్లు మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చేసిపోయినాయి. ఎవరైనా క్వశ్చన్ అడిగితే అంటే ఒక నియంత మళ్ళీ ఒక నిజాం రాజు మనకు మళ్ళా దర్శనం ఇచ్చిండు. ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం లేదు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఏ విషయంలో కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి కేసులు లేకపోతే రకరకాల నిర్బంధాలు ఈ రకంగా ఎన్నో రకాలు చూసినాం. దీనిలో భాగంగా ఎంతోమంది జర్నలిస్టులు తమ ఆత్మాభిమానం కోసం ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక ఆరోగ్యం ఇబ్బంది పాలైతే అంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఉందో దాంట్లో దాన్ని అమలు చేయకపోవడం, అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేవారు. కానీ ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో ఏదో కొంచెం అద్భుతాలు చేస్తాం, అందరి జీవితాలు బాగుపరుస్తామని చెప్పిన తర్వాత దాంట్లో క్రమంగా సౌకర్యాలు అందకపోవడం వల్ల వేల మంది చనిపోయారు. ముఖ్యంగా కరోనా టైంలో జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కావు. మెడికల్ మాఫియా రాజ్యం ఏలింది. కరోనా టైంలో ఒక్కొక్క హాస్పిటల్లో ఎంత అంటే ఏదో రకంగా దానికి కరోనా పేషెంట్లకు కావాల్సినటువంటి బలవర్తకమైన ఆహారం కానీ లేకపోతే టాబ్లెట్లు కానీ ఇంజక్షన్ల పేరిట అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా మెడికల్ మాఫియా రాజ్యం వెళ్ళింది. దాంట్లో పెద్ద ఎత్తున టాబ్లెట్ల విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే కొనుగోళ్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున మోసం జరిగింది. అది భారీగా భారం పడింది జర్నలిస్టులకు, మధ్యతరగతి ప్రజలకు. ముఖ్యంగా ఈ విషయంలో ఒకసారి కేసీఆర్ చెయ్యని తప్పేంది, ఒక విషయం 100 తప్పులని కాదు, కేసీఆర్ చెయ్యని తప్పేంది. కాళేశ్వరం విషయంలో మనకేం చూపించాడు? ఏ రోజైనా ఒక జర్నలిస్ట్ని కానీ లేకపోతే ఒక మేధావులను కానీ లేకపోతే కోదండరామ్ సార్ లాంటి ఒక ఉద్యమకారుని కానీ నిజంగా కోదండరామ్ సార్ ఆ రోజు జేఏసీగా ఏర్పడి ఉద్యమం నడిపించకపోతే నిజంగా ఈరోజు తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే మిగతా అన్ని విషయాల్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి మనం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించిన దాంట్లో కోదండరామ్ చాలా ముఖ్యం. కానీ తర్వాత ఏమైంది అంటే ఒక మేధావి ఆయన పక్కన ఉంటే ఆయన రాజు అనుకునే భ్రమంలో ఉన్నాడు కనుక దాన్ని వ్యతిరేకించే స్థాయిలో ఉన్నాడు కనుక అటువంటి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టుల విషయంలో ఇంటి స్థలాల విషయంలో చాలా భ్రమలు కల్పించిండు. వరంగల్ పోయి మీకు ఒక పెద్ద బంగ్లాలు కడతామనేటువంటి భ్రమల్లో ముంచి జర్నలిస్టుల మొత్తం చేసిండు. 2018 వరకు ఒక దశలో నమ్మినా కూడా 2018 తర్వాత క్రమంగా ఆయన చేస్తున్నటువంటి తప్పులు ఒక్కొక్కటి శిశువాళ్ళు అయితే 100 తప్పులు చేస్తే ఎప్పుడైతే వస్తుందో సేమ్ కేసీఆర్ విషయంలో కూడా అదే వచ్చింది. ఈ తప్పులను గ్రహించే ప్రజలంతా తిరగబడ్డారు, కేసీఆర్ను ఓడించారు. నిజంగా ఆయన చేసిన శిక్ష అదే. తిరిగి మళ్ళీ అదే విధంగా ఈ రోజు కూడా అదే భ్రమంలో మళ్ళీ ఉంచి మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయంలో బొమ్మ బొరుసులాగా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ రెండు ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని సమర్థంగా తిప్పికొట్టి
మళ్ళీ మనల్ని భ్రమంలో ముంచేటువంటి తప్పులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను.